లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ కు ఊపిరి పోసేలా ఉన్నాయంటున్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ సీఎం అండ్ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కు కృతజ్ఞతలు చెప్తూ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిందే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు మరియు సినిమా టికెట్ల రేట్లు ముందు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వనన్నారు. దానికి తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం సార్. దాంతోపాటు ఇదే విషయం ఈరోజు ఉదయం తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ఫిలిం ఛాంబరు, దాంట్లో మా ఎగ్జిబిటర్ సెక్టార్ అసోసియేషన్ చైర్మన్ గారు రాంప్రసాద్ గారు, ఈసీ మెంబరు బాబు గారు శ్రీనివాస్ బాబు గారు పాల్గొంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ఒక 5 days బ్యాక్ 6 days బ్యాక్ దిల్రాజ్ గారు చైర్మన్గా ఓట్ తీసుకున్న రోజే మొట్టమొదటి రోజే ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ రేట్లు ఇట్లా పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో 100 రూపాయలు ఉంటుంది, సైంధవ రాగానే 150, బాలకృష్ణ రాగానే 200, ఇంకొకటి పుష్ప రాగానే 300, ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్ చేంజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి ఇటు ఇండస్ట్రీకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదేనండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక మెమరాండం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నామండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచుండ ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది, 3 star హోటల్ ఎట్ట ఉంటుంది, 5 star హోటల్ ఎట్ట ఉంటుంది, ఆ 500 బరాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్. మామూలు థియేటర్లో 100 రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్, టికెట్ కొనలాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, కొన్ని 50% ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.